ఎక్కడికి వెళ్ళడానికి వచ్చావు? చార్మినార్. చార్మినార్ స్పెల్లింగ్ చెప్పు. సో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 24 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో పొద్దున్నే ఇంకా లేట్గా లేచామన్నమాట. ఇంకా తొందరగా ఇంకా రూమ్కి వచ్చి నేను ప్రసాద్ బ్రో జిమ్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం, కాబట్టి జిమ్కి వెళ్ళిపోయాం. సో బ్రో ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో. ఓకేనా? డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. జిమ్ వర్కౌట్లు చేసి వచ్చాం, ఆల్రెడీ క్లిప్ పెట్టేసాం కాబట్టి జిమ్ వర్కౌట్లు చేసాం. ఒక 1 అవర్ ఏమైనా చేసాం గట్టిగా. ఏ బ్రో? ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం గైస్. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఇంకా నేను ఇంటికి వెళ్ళి ఇంకా ఎడిటింగ్ ఉంది, నన్ను వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసుకొని ఇవాళైతే అప్లోడ్ చేస్తా. ఈవినింగ్ ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేస్తా. సో చూడండి, చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఓకే ఏ బ్రో, ఎలా వచ్చింది వీడియో? బాగుంది. యాక్టింగ్ ఎలా చేసా? బాగా చేసావు బ్రో. ఏం చెప్పు. బాగా చేసావు. థ్యాంక్ యూ. సో గైస్, బాగా వచ్చింది. నాకు కూడా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత మల్టిపుల్ రోల్స్ చేశాను కదా. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా 4 చేస్తే వీడియోలు 4 మీద ఉండిద్ది. 4 మంచిగా చేయాలి, కాన్సెప్ట్ బాగుంటే 4 మంచిగా చేయాలని ఉండిద్ది. బట్ మల్టిపుల్ రోల్స్ ఏంటంటే ఒక్కడే చేయాలి అన్ని రోల్స్. సో అన్నీ కరెక్ట్గా చేస్తేనే మనకి మంచిగా వచ్చింది. అన్ని వేరియేషన్ చూపించాలి. అండ్ మీకు ఇంకా చిన్న అప్డేట్ ఒకటి ఉంది. సో మన ప్రసాద్ బ్రో కూడా, మన స్వరూప్ బ్రో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎవరో ఎప్పటికల్లా వస్తాయి వీడియోస్ మీ ఛానల్లో? ఎప్పటికల్లా అంటే ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి ఎవరు. సో మనోడు కూడా మల్టిపుల్ రోల్స్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, ఆ ఛానల్ త్వరలోనే అనౌన్స్ చేస్తా. పేరు, ఎప్పటి నుంచి వీడియోస్ వస్తాయి మొత్తం అనౌన్స్ చేస్తా. సో మనోడు మంచి హార్డ్ వర్కర్, మంచి టాలెంటెడ్ యాక్టర్, డాన్సర్. సో చూడండి, మనోడి వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. చాలా ఎంటర్టైన్ చేస్తాడు, డైలీ ఎంటర్టైన్ చేస్తాడు మిమ్మల్ని అయితే. సో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మొత్తం మీకు వేరే బ్లాగ్లో అనౌన్స్ చేస్తాం. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సి ఉన్నాయి, అన్ని తీసుకొని అనౌన్స్ చేస్తాం. ఓకే ఎవరో ఫస్ట్ వీడియో వేసినప్పుడు అనౌన్స్ చేద్దాం ఛానల్ నేమ్, వీడియో. ఓకేనా? ఓకే. ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో. ఓకే. ఏం చెప్తాయి వల్ల ఈరోజు నిన్న ఒక సాంగ్ చేసాం, అదే చేద్దాం బ్రో. హెవీగా చేసావు కదా జిమ్ ఈరోజు. హెవీగా చేసా కలిసి పొట్ట పోయేలా ఉంది. పొట్ట జిమ్ హెవీగా చేశారు కాబట్టి బ్రో ఈరోజు జస్ట్ డాన్స్ ప్రాక్టీస్ నార్మల్ వార్మ్స్ లో చేపిస్తా బ్రో. మళ్ళీ హెవీ అయిపోద్ది. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి కదా. వర్క్ చేయాలి. నిన్నైతే బ్రో, నిన్న గైస్ జిమ్ చేసి వచ్చానా, జిమ్ చేసి ఇలా వచ్చాను. డాన్స్ ప్రాక్టీస్ జిమ్ చేసాక అసలు ఆడిపోయింది బ్రో. నాకేం లేదు. స్నానం చేసాను, నిద్ర వచ్చేస్తుంది. నిన్న ఎలా వీడియో చేసాను కూడా నాకే తెలియదు. ఓకే. సో గైస్ ఇప్పుడు నేర్పిస్తాడు, చూద్దాం. నెక్స్ట్ ఊర్లో నుంచి చుట్టాలు వచ్చారనమాట. సో మా పాప గోల చూడండి, మామూలు గోల చేయదు. ఇంకా పిల్లలు వచ్చారనమాట ఇవాళ. సో గైస్, వీళ్ళు హైదరాబాద్ తిరగడానికి వచ్చారనమాట. హాలిడేస్ కదా, 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా. సో అడుగుదాం, ఎక్కడికి వెళ్ళడానికి వచ్చావు? చార్మినార్. చార్మినార్ స్పెల్లింగ్ చెప్పు. మనోడిని అడుగుదాం. ఎక్కడికి వెళ్ళడానికి వచ్చావు హైదరాబాద్లో? ఏం చూస్తావు? చార్మినారా? స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చార్మినార్. సరే గైస్, వీళ్ళు తిరగడానికి వెళ్తున్నారు. నేను డబ్బింగ్ చెప్తున్నాను ఇందా నుంచి. కాకపోతే పిల్లలు ఉన్నారు, ఆడుకుంటా ఉన్నారు ఇందా నుండి. బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తా, డబ్బింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తా. ఇవాళ ఈవినింగ్ అప్లోడ్ చేయాలి వీడియో మనం. ఓకే. సో గైస్, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి డైట్ తినేసి ఇంకా ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశా గైస్. సో మా వాడు రూమ్లో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ కొంచెం షూట్ అయిపోయింది, వీడియో కంప్లీట్ చేసాడు. వల్ల ఎడిట్ చేసుకుందాం అనుకున్నాడు, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు బయటికి. ఎందుకురా? గోల్ చేస్తున్నారు. పాట పాడిందే పాడుతున్నాడు ఇందా నుంచి. హెడ్ఏక్ వచ్చేస్తుంది. సో గైస్, ఇప్పుడు ఒక వీడియోలో పాట పాడాలి. ఆ పాట ప్రాక్టీస్ చేస్తున్నా, అది రాదు నాకు. ఆ పాట ప్రాక్టీస్ చేస్తుంటే మన వాడికి డిస్టర్బెన్స్గా ఉంది. బాబు నీకో పాట బాబు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు? రూమ్కి వెళ్తున్నా, ప్రసాద్ బ్రో దగ్గరికి వెళ్ళి కొంతసేపు ఎడిటింగ్ చేసుకొని వేరే కంటెంట్ రాసుకోవాలి. సో ఏంటంటే ఇప్పుడు నేను
ఏంటి డబ్బింగ్ చెప్పాలన్నమాట. సో గైస్ బ్రో ఇందా నుంచి రూమ్ దగ్గర బాగా వెయిట్ చేసా బ్రో. వెయిట్ చేసి చేసి చిరాకు వచ్చి సరే అని చెప్పి నువ్వు వచ్చావు కదా, ఇద్దరం రూమ్ దగ్గరికి వచ్చా. రూమ్ దగ్గరికి రాగానే ఇద్దరు తిట్లు తిన్నాం. బాగానే ఓకే. ఎందుకు తిట్లు తిన్నాం అంటే దానికి ఒక కారణం ఉంది. ఏ బ్రో పాట పాపం పొద్దునుంచి బాగా పాడుతున్నాడు బ్రో. దాన్ని ప్రాక్టీస్ చేసి 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 చివరికి మేము కూడా తిట్టించుకొని ఇక్కడ దాకా వచ్చాం. బ్రో ఎలా వచ్చింది పాట, ఎందుకు ఏంటి? సో గైస్ ఇవాళ అయితే పెంట అయిపోయింది గైస్. డబ్బింగ్ అయిపోయిందిలే 1 hourలో కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే పాట అసలు సరిగ్గా రావట్లేదు అనమాట. నేను అనుకున్న ఫీల్ అయితే రావట్లా. నాకు మెంటల్ వచ్చేసింది, గంట సేపు నుంచి పాడితేనే ఉన్న దగ్గు వచ్చేసింది ఫుల్గా బ్రో. పాట అయితే అసలు అదరగొట్టేసాడు గైస్. మంచిగా పాడాడు, చాలా బాగా పాడాడు అనమాట బ్రో. సో నాకైతే బాగా నచ్చింది వీడియో బ్రో. పొద్దు నుంచి నిన్నటి నుంచి బాగా కష్టపడుతున్నాడు, కష్టపడిన దానికి చాలా బాగా వచ్చింది. సో అది మీకు చూపిస్తాను అనమాట. కష్టపడిన ప్రతిఫలం వచ్చింది. అప్లోడ్ చేస్తా లేట్ అయినా సరే, ఆల్రెడీ టైం అయిపోయింది. సో ఫాస్ట్గా ఎడిటింగ్ చేస్తున్నాను, పెండింగ్ ఎడిటింగ్ కొంచెం ఉంటే చేస్తున్నా. చాలా ఫీల్గా వచ్చింది గైస్, చాలా మంచిగా ఫీలింగ్ అయితే వచ్చింది. నేనైతే ఫీల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, ఆ ఫీల్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తా బ్రో. ఓకేనా? సో ఇవాటి బ్లాగ్లో అయితే ఇంతే గైస్. రేపటి బ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కలుద్దాం. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. స్టే ట్యూన్, బాయ్.